డిఎస్పీ ఆస్పిరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు ఈ ఇంగ్లీష్ విజయ్ రావడం జరిగింది. ఈ వీడియోను నిన్న రాత్రే పోస్ట్ చేయాలి, కాకపోతే నాకు పర్సనల్గా పని ఉండడం వల్ల ఈ వీడియోను రిలీజ్ చేయడంలో కాస్త ఆలస్యమైందండి. ఆలస్యానికి చింతిస్తున్నాను. మొత్తం మీద ఏమైతేనేమి మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందిస్తున్నాను. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏపీడిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఆగస్టు 16 నుండి జరుగుతుందండి. ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే 2-3 రోజుల క్రితము స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే అప్లై చేశారో వాళ్లకు ఇండివిజువల్గా మొబైల్కి SMS పంపించడం జరిగింది. వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందండి. ఇప్పుడు మిగతా అభ్యర్థులు ఏపీడిఎస్సి 2025లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా అతి తొందరలోనే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుందండి. తర్వాత ఫైనల్కి రిలీజ్ కావడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టినా ఫైనల్ కి అనేది మారే ప్రసక్తే ఉండదండి. ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ ఫైనల్ అండి. నార్మలైజేషన్ అనే ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేయడము జరుగుతుంది. మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆగస్టు 16 నుండి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుందండి. 2 లేదా 4 రోజులు ఈ మధ్య కాలంలో మీకు 2 లేదా 4 రోజులు ఈ మధ్య కాలంలో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక ట్రైనింగ్ యొక్క డేట్స్ ఇంకా కన్ఫర్మేషన్ అనేది జరగలేదండి. మొత్తం మీద నేను చెప్పినటువంటి డెడ్ లైన్ ఏంటంటే సెప్టెంబర్ 5 లోపు మీరు కొత్త స్కూల్లో జాయిన్ అవుతారు. రెట్టించిన ఉత్సాహంతో మీరు మీ పిల్లలకు పాఠాలు బోధిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో మనము మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఆ టాపిక్ ఏంటంటే ఓబీసీ, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్. ఈ విషయాల గురించి మనము వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను మీరు మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ఈ విషయం మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. నా ప్రయత్నం నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఇంగ్లీష్ విజయ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ఓబీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అర్థం. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అనే రిజర్వేషన్ ఉంటుందండి. అదే భారతదేశంలో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసిన, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా అక్కడ మీకు ఓబీసీ రిజర్వేషన్ వర్తిస్తుందండి. భారతదేశంలో రిజర్వేషన్ వర్తించాలంటే ఓబీసీ అంటే మీరున్నటువంటి రాష్ట్రంలో, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అండి. కేవలం భారతదేశం నిర్వహించినటువంటి పరీక్షలలో లేదా భారతదేశం నిర్వహించినటువంటి ఉద్యోగాలలో, విద్యా సంస్థల్లో ఎంపికకు వీటికి మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ అనేది ఉంటుందండి. ఈ ఓబీసీ రిజర్వేషన్ 2 రకాలుగా ఉంటుందండి. ఆ 2 రకాలు ఏంటంటే 1 క్రిమిలేయర్, 2 నాన్ క్రిమిలేయర్. మీరు క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారా, నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారా అనేది ముందుగా మీరు నిర్ణయం తీసుకోవాలండి. దాని గురించినటువంటి సమాచారం పూర్తిగా తెలుసుకోవాలండి. ఈ క్రిమిలేయర్ అనే పదాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమని చెప్పొచ్చు అంటే సంపన్న శ్రేణి. అంటే ఎవరికైతే సంవత్సర ఆదాయం, గుర్తుంచుకోండి, ఎవరికైతే సంవత్సర ఆదాయము 8 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందో వారిని క్రిమిలేయర్ పరిధిలోకి పరిగణిస్తారు. ఇక్కడ సంవత్సర ఆదాయం అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం కాదండి. ఆ కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తుంటే ఆ కుటుంబం యొక్క మొత్తం ఆదాయాన్ని పరిగణిస్తారు. ఆ కుటుంబం యొక్క మొత్తం ఆదాయము 8 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఒక సంవత్సరంలో వారు క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు. క్రిమిలేయర్ పరిధిలోకి వచ్చినటువంటి కొంతమంది ఉద్యోగుల పేర్లను మనం చెప్పుకుంటే IASలు, IPSలు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారండి. వారు బీసీ కేటగిరీకి చెందినప్పటికీ వారికి క్రిమిలేయర్ పరిధిలో ఉన్నారు కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ భారత ప్రభుత్వంచే నిర్వహించబడినటువంటి ఎగ్జామ్స్ అంటే అది జాబ్స్ కావచ్చు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు కావచ్చండి, వారికి రిజర్వేషన్ వర్తించదు. వారికి ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు కాబట్టి వారు ఓసీ కిందగా పరిగణించబడతారు. ఇక నాన్ క్రిమిలేయర్ విషయానికి వస్తే ఎవరికైతే కుటుంబం యొక్క ఆదాయం ఒక సంవత్సరం లోపు 8 లక్షల కంటే తక్కువగా ఉంటుందో, ఒక సంవత్సరంలో 8 లక్షల కంటే తక్కువగా ఉండాలండి ఇన్కమ్, కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తుంటే అంతమంది, వారిని నాన్ క్రిమిలేయర్గా పరిగణిస్తారండి.
అంటే మీకు ఓబీసీ రిజర్వేషన్ వర్తించాలంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారండి. మీరు వాటన్నింటినీ ఫిల్ చేసి విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళందరి సైన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడైతే మీ దగ్గర నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. మీకు ఒక సందేహం వస్తుందండి, 8 లక్షల లిమిట్ తక్కువ కాబట్టి చాలా మంది టీచర్లకు కూడా, ఎస్ఐలకు, సిఐ ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్లకు కూడా సంవత్సర ఆదాయము 8 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారా అంటే రారండి. మన రాష్ట్రంలో క్రిమీ లేయర్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ఎవరంటే గ్రూప్ 1 ఆఫీసర్లు అండి, లేదా భార్యాభర్తలు ఇద్దరు గ్రూప్ 2 ఆఫీసర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 2 అయ్యారనుకోండి. అంటే గ్రూప్ 2 ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. ఇక టీచర్స్, ఎస్ఐ, సిఐ వీళ్ళందరి యొక్క ఇన్కమ్ 8 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు నాన్ క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. కాబట్టి మీరు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఇదండి తేడా క్రిమీ లేయర్ కు, నాన్ క్రిమీ లేయర్ కు. మరి ఈ క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ ఓబీసీ సర్టిఫికేట్స్ ఇక డిఎస్సికి అవసరమా అంటే అవసరం లేదండి. ఎందుకంటే డిఎస్సిలో ఓబీసీ అనే పదం కానీ, క్రిమీ లేయర్ అనే పదం కానీ, నాన్ క్రిమీ లేయర్ అనే పదాలు కానీ ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ఇక్కడ కేవలం బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అనే పదాలను మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి మీరు ఈ క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్, ఓబీసీ అనే గొడవ గురించి మర్చిపోండి. ఇది కేవలము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు ఓబీసీ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుందండి. మీరు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాలు రాయడం లేదు కాబట్టి ప్రస్తుతము మీకు ఓబీసీ సర్టిఫికేట్ అవసరం లేదండి. ఇక ఈ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ వీరికి అవసరమా అంటే అవసరం లేదండి. ఎస్సీ, ఎస్టీలకు ఇన్కమ్ ఎంతైనా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్ ఫలాలు వర్తిస్తాయి. కేవలం బీసీ వాళ్ళకు మాత్రమే కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా ఒక థ్రెషోల్డ్, ఒక లిమిట్ అనేది పెట్టింది. కాబట్టి ఏపీడిఎస్సికి కన్క్లూజన్ ఏంటంటే ఏపీడిఎస్సి 2025 సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఓబీ సర్టిఫికేట్ కానీ, క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కానీ, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కానీ అవసరము లేదు. మీరు బీసీఏ అయితే బీసీఏ తీసుకోండి, బీసీబీ అయితే బీసీసీ, బీసీడీ, బీసీఈ ఏ కమ్యూనిటీ చెందిన వారైతే ఆ కమ్యూనిటీకి చెందినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మిగతావి అవసరము లేదండి. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం. మనం మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.